సూపర్ ప్రైమ్ టైమ్ లో 4 బిగ్ బ్రేకింగ్ వార్తల సమయం. సో ఫస్ట్ బ్రేకింగ్ విషయానికి వచ్చేద్దాం. వాటిలో పరీక్షలు వాయిదా వేయాలని బీఆర్ఎస్ కుట్రలు జరుగుతున్నాయంటూ సీఎం రేవంత్ చేసిన కమెంట్ మనకు కనిపిస్తోంది. ఇక సెకండ్ బ్రేకింగ్, విద్యుత్ పై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. థర్డ్ బ్రేకింగ్, భారతీయుడు 2 సినిమా విడుదలకు కొత్త చిక్కులు అంటుకున్నాయి. ఇక ఫోర్త్ బ్రేకింగ్ మనం చూడొచ్చు, మాస్కోలోని ప్రవాస భారతీయులతో మోదీ భేటీకి సంబంధించి మనకు అందుతున్న 4 బిగ్ బ్రేకింగ్ వార్తలు. ఇప్పుడు 4 బ్రేకింగ్ వార్తల డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం వన్ బై వన్. సో మొదటి బ్రేకింగ్ వార్త, పరీక్షలు వాయిదా వేయాలని బీఆర్ఎస్ కుట్రలు పన్నుతోందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పరీక్షల నిర్వహణకు కేటీఆర్, హరీష్ లు దీక్షకు దిగాలని సవాల్ విసిరారు. పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ సన్నాయినకులు నొక్కుతున్నారంటూ సీఎం రేవంత్ చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సెకండ్ బ్రేకింగ్, విద్యుత్ పై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. పీబీఏల్లో అక్రమాలు, సోలార్ పవర్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటున్నారు. హైడ్రో పంప్ ఎనర్జీ, స్మార్ట్ మీటర్ల స్కామ్లపై చంద్రబాబు వివరణ ఇచ్చారు. థర్డ్ బ్రేకింగ్, భారతీయుడు 2 సినిమాకు సంబంధించి మొన్నే మనం ఈవెంట్ చూసాం. కానీ ఇప్పుడు బ్రేకింగ్ వార్త, బికాస్ ఇప్పుడు ఆ టీం కొత్త చిక్కులు ఎదుర్కొంటోంది. మర్మకళకు సంబంధించిన సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్, శంకర్, లైకా నిర్మాతలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్ పై ఈ నెల 11లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 12న విడుదల కాబోతోంది భారతీయుడు 2. మరి ఈ లోపు వాళ్ళు వివరణ ఇస్తారా? ఒకవేళ ఇవ్వకపోతే ఆలస్యం అవుతుందా? చూద్దాం. ఫోర్త్ బ్రేకింగ్, రష్యాలో ప్రధాని మోదీ 2వ రోజు పర్యటనకు సంబంధించిన వార్త. పుతిన్ తో ద్వైపాక్షిక అంశాలు, పలు ఒప్పందాలపై చర్చ జరుగుతోంది. మాస్కోలోని ప్రవాస భారతీయులతో మోదీ భేటీ అయ్యారు. ప్రవాస భారతీయులతో భేటీలో కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రస్తావించారు. అలాగే డిజిటల్ పేమెంట్స్ లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నామన్నారు. సరికొత్త నిర్ణయాలతో భారత్ అభివృద్ధి చూసి ప్రపంచమే నివ్వెరపోతోందని అన్నారు ప్రధాని మోదీ. ఇవి సమయానికున్న 4 బిగ్ బ్రేకింగ్ వార్తలు.